క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈ క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి నుండి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ గ్రంథము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రువుల చేతిలో బందీలైనప్పుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా చూడగలం. వీరు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో సేవ చేసినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను మొత్తం 13 న్యాయాధిపతులు పరిపాలించారు. ఈ గ్రంథ రచయిత ప్రవక్త అయిన సమూయేలు. ఇతడు న్యాయాధిపతుల్లో చివరివాడుగాను ప్రవక్తల్లో మొదటివాడుగాను చూస్తాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి విషయంలోనూ మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూస్తాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రువుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇశ్రాయేలీల చరిత్రగా ఇందులో చూస్తాం. ఇశ్రాయేలీలు చేసిన 6 పాపాలను ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని విందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా ఉపోద్ఘాతం క్లుప్తంగా, ఆ తరువాత 1-2 అధ్యాయాలు ధ్యానిస్తాము. న్యాయాధిపతుల గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు గొప్ప నాయకులను లేపి తన ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడిన వైనం ఈ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఆత్మపూర్ణులు. వీరే సేనాపతులు, న్యాయాధిపతులు కూడా. వీరు ఇశ్రాయేలు జాతికి ఎనలేని సేవ చేశారు. ఇది ప్రవక్తల గ్రంథాలలో ఒకటిగా ఎంచబడింది. మొత్తం 13 న్యాయాధిపతులు పరిపాలించారు. వీరి కాలం మొత్తం 4 శతాబ్దాలు. సమూయేలు ఈ గ్రంథాన్ని రచించాడు. న్యాయాధిపతులలో 12 పురుషులు, 1 స్త్రీ ఉన్నారు. స్థానిక గోత్రాల పరిధిలో ఈ న్యాయాధిపతులు పరిపాలించారు. అడుగడుగునా దేవునికి తన ప్రజల వల్ల ఆశాభంగమే కలిగింది. సమూయేలు న్యాయాధిపతులలో చివరివాడు, ప్రవక్తల్లో మొదటివాడు. ఆ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు. న్యాయాధిపతులు అలాంటి పరిస్థితుల్లో గొప్ప సేవ చేశారు. ఈ న్యాయాధిపతులు వ్యక్తిగతంగా ఎన్ని బలహీనతలున్నా దేవునికి లోబడిన నాయకులు. న్యాయాధిపతుల నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కొంతకాలం పాటు సుఖశాంతులు అనుభవించారు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి పుటలో కనపడుతుంది. ఈ గ్రంథంలోని చరిత్ర అంతా కనాను దేశంలో, అనగా ఇశ్రాయేలు దేశంలో జరిగింది. ఈ గ్రంథంలో కీలక వచనం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. గమనించాలి, దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. దేవుడు నాయకుడుగా గలవారే ప్రజానాయకులు, ఉత్తమ జాతీయ నాయకులు. ఈ గ్రంథంలోని వీరులందరూ స్వాతంత్ర్య సమర యోధులు. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో వీరు వీరోచితమైన పాత్ర వహించారు. యహూదు, గిద్యోను, సంసోను విచిత్ర సాహస వీరులు. వీరిలో కొందరికి నైతిక బలహీనతలెన్నో ఉన్నాయి. ప్రతి చిత్రపటానికి నీడ ఉంటుంది. మానవ జాతి చరిత్రలో వీరోచితమైంది ఏముంది గనుక దేవుని కృపే లేకపోతే
ఈ వీరులు ఏపాటివారు? ఇశ్రాయేలీయులు దేవుని బడిలో ఎంతో క్రమశిక్షితులయ్యారు. ఈ గ్రంథంలో అసలైన వీరుడు దేవుడే, యేసుక్రీస్తే. యేసు న్యాయాధిపతులకు న్యాయాధిపతి. సరే, న్యాయాధిపతుల గ్రంథంలో 1-2 అధ్యాయాలు ఈరోజు మన పాఠం. మొదటి అధ్యాయంలో 12 గోత్రాలు పేర్కొనబడ్డాయి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు ప్రార్థించారు, కనానీయులతో యుద్ధం చేయగల ఒక వీరుణ్ణి మాకు అనుగ్రహించు దేవా. షిమ్యోనీయులకు దేవుడు కనానీయులను పెరిజ్జీయులను అప్పగించాడు. బెజకు యుద్ధంలో 10,000 మంది శత్రువులు హతమయ్యారు. శత్రువైన అదోనీ బెజకు ఓడిపోయి పారిపోతూ ఉండగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటనవేళ్లను తొక్కివేశారు. ఈ శత్రురాజు మునుపు 70 మంది కాళ్ళు చేతులు తెగ నరికాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఇశ్రాయేలు ప్రబల శత్రువులు కనానీయులే. యూదాగోత్రానికి కనానీయులు సాయం చేశారు. యూదాగోత్రికుల అల్ప విశ్వాసం ఏమాత్రమూ సమర్థనీయం కాదు. 8-15 వచనం వరకు యూదావంశికులు యెరూషలేమును పట్టుకున్నారు. తరువాత హెబ్రోనును గెలిచారు. దాని తరువాత దెబీరు. ఇది కనానీయులకు సాంస్కృతిక కేంద్రం. ఈ పట్టణంలో గ్రంథాలయం ఉంది. 12వ వచనం, కాలేబు అన్నాడు, కిరియత్ సేఫరు పట్టణాన్ని పట్టుకొని కొల్లగొట్టేవానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను. ఒత్నీయేలు ఆ పట్టణాన్ని జయించాడు. అక్సాను భార్యగా సంపాదించుకున్నాడు. అక్సా కోరిక మేరకు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. కనానీయ మతం, వారి సంస్కృతి సభ్యతలు, ఆధ్యాత్మిక విలువలు లేనివి. నైతికంగా వారి మతం భ్రష్టుపట్టింది. వరసకు ఒత్నీయేలు కాలేబుకు మేనల్లుడు, ఇప్పుడు అల్లుడయ్యాడు. ఒత్నీయేలు ఒక న్యాయాధిపతి అయ్యాడు. అతని అర్హతలేవి? అతడు కాలేబు అల్లుడు, అక్సా భర్త. ఇందులో బంధుపక్షపాతం ఉంది. అవును, బంధుప్రీతి మానవ సహజం. ఈ అధ్యాయంలో అపజయం పొందిన 10 గోత్రాలు పేర్కొనబడ్డాయి. ఈ గోత్రాలన్నిటిలో ఓటమి మనస్తత్వం గూడు కట్టుకొని ఉంది. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో పోయి హోర్మా అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదా వంశస్థులకు యెహోవా తోడై ఉన్నాడు గనుక వారు మన్యప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోషే చెప్పినట్లు కాలేబుకు హెబ్రోను వచ్చింది. యెరూషలేములో నివసించే యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. వారితో కలిసి ఉన్నారు. యోసేపు ఇంటివారు బేతేలును వశం చేసుకున్నారు. మనష్షీయులు కూడా కనానీయులతో కలిసిపోయారు. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత కూడా కనానీయులను బొత్తిగా వెళ్ళగొట్టలేదు. వారి చేత వెట్టి పనులు చేయించుకునేవారు. గేజరులో ఎఫ్రాయిమీయులు కూడా కనానీయులను వెళ్ళగొట్టలేదు. జబూలీనీయులు కూడా ఇదే వరుస. ఆషేరీయులు కూడా శత్రువులను వెళ్ళగొట్టకుండా వారి మధ్యనే జీవించారు. దేవుని దృష్టిలో ఇది ఘోర అపజయం. శ్రోతలు వింటున్నారా? దానీయుల పరిస్థితి మరీ ఘోరం, విషాదం. శత్రువులే వీరిని మన్యానికి తరిమి కొట్టారు. దేవుడు దేశమంతటినీ వీరికిచ్చాడు. అయితే ఈ గోత్రాలలో ఒకటి కూడా పూర్తిగా శత్రువులను పారదోలి దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. యెహోషువ గ్రంథంలో మొదలైన వాగ్దాన భూమి స్వాధీన యుద్ధాలు న్యాయాధిపతుల గ్రంథంలో కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులు ఎంతగానో దిగజారిపోయారు. కనానీయుల అపవిత్ర జీవిత శైలి ఇశ్రాయేలీయులను అంటువ్యాధిలాగా పట్టుకుంది. కనానీయుల ఒత్తిడి చేత ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని రాజీ పెట్టారు. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. యెహోషువ నాయకత్వంలో విజయాలు సాధించారు. కాని అతని ఆధ్యాత్మిక లక్షణాలలో ఒక్కటి కూడా వీరికి అలవడలేదు. మోషేకు యెహోషువ వారసుడు. గాని యెహోషువకు వారసుడేడి? ఒక్కడూ కనిపించడే. మానవ జ్ఞానం, మానవ మేధ వీటిపై ఆధారపడితే అపజయమే.
ఇశ్రాయేలీయులు రాజకీయంగా ఘన విజయం సాధించారు నిజమే, కాని వారి మత సంస్కృతి ప్రభావాన్ని జయించలేకపోయారు. ఇశ్రాయేలు మతం, కనానీయ మతం ఈ రెండూ సహజీవనం చేయడం అసాధ్యం. ఇక్కడ మనకో ప్రశ్న ఎదురవుతోంది. శత్రువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చవలసిందని దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు? ఇది క్రూరత్వం కాదా? అలా కాదు. అక్కడి ప్రజలపై దేవుని తీర్పు నిలిచి ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని తీర్పును అమలుపరిచారు అంతే. తన ప్రజలే అయినా ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు శిక్షించకుండా ఎలా ఉంటాడు? దేవుని తీర్పు నిష్పక్షపాతమైనది. సోదరీ సోదరులారా, మన విశ్వాసం ఆరంభశూరత్వం కాకూడదు. ఏ రోజుకా రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించడం అభ్యసించాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతకాలి. ఇప్పుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి రండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును వారి అవిధేయతకుగాను గద్దిస్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించింది మీరు ఖాతరు చేయలేదు, నా మాట మీరు వినటం లేదు గనుక నేను మీ ఎదట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కల్లో శూలములవుతారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. ఈ మాటలు విని జోకీము అనే చోట జనులు ఏడ్చారు. వారక్కడ యెహోవాకు బలి అర్పించారు. యెహోషువ వారిని తమ తమ స్వాస్థ్యాలకు పంపాడు. వెనకటి సంగతులన్నీ చూచిన పెద్దలున్నారు. అందరూ యెహోవానే సేవిస్తూ వచ్చారు. యెహోషువ తన 110వ ఏట మృతి చెందాడు. అతణ్ణి అతని స్వాస్థ్యపు సరిహద్దులో తిమ్నత్ సెరహులో పాతిపెట్టారు. శ్రోతలు, యెహోవా దూత వారితో మాట్లాడాడు అంటే ఈ దూత యేసుక్రీస్తే. అవతారానికి ముందు ఆయా సందర్భాలలో యేసు కనపడుతూ వచ్చాడు. మానవులతో ఆయన దృశ్యమాన రీతిలో కనిపించాడు. తన ప్రజలకు ఆయన పలు విధాలుగా సాయం చేశాడు. దేవుణ్ణి కాదనడము, విడిచిపెట్టడము, పాపం చేయడము, శత్రువుల చేత బానిసలుగా చెరగొనిపోబడము, పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారా విడుదల, ఈ విధంగా చక్రభ్రమణ కథే ఇశ్రాయేలు చరిత్ర. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. అల్పకాల సుఖభోగములు వ్యర్థమని భావించి, దేహమును పాడు చేయు దురాశను సంహరించి, విశ్వాసయాత్రలో విజేతగా నిలవాలని దైవరాజ్య పౌరునిగా నీ వైపు సాగిపోవచ్చున్నాను. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు.
నీ శక్తి నీయవా ప్రభు. 10వ వచనం నుండి, ఆ తరము వారంతా గతించిపోయారు, గత చరిత్ర నెరుగని కొత్త తరం పుట్టుకొచ్చింది. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను విసర్జించారు, బయలుదేవతలను పూజించారు. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండింది. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడు వారిని ఈ విధంగా క్రమశిక్షణలో బాధపెట్టాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇశ్రాయేలీయులు చేసిన పాపాలు 6. 1. దేవుని ఎదుట కీడు చేశారు. 2. బయలుదేవతారాధన చేశారు. 3. ప్రభువును విసర్జించారు. 4. అన్యదేవతలకు ప్రణమిల్లారు. 5. యెహోవా కోపాగ్నిని రేపారు. 6. అష్టారోతు అనే మరో దేవతకు పూజలు చేశారు. ఇదెంత ఘోరం! ఎక్కడివి ఈ అసత్య దేవతలు? అన్య సాంప్రదాయాలు కల్పించిన మాయాస్వరూపాలివి. తెలియబడని దేవునికి కూడా ఏథెన్సులో బలిపీఠం నిర్మించారు. ఈ విధంగా దేవునికి కోపము, రోషము పుట్టించారు. తమ శత్రువులు తమను బాధించగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై ఉండి వారి దినములన్నిటా శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించాడు. తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైనప్పుడు యెహోవా కోపాగ్ని వారి మీద మండింది. ఇశ్రాయేలు జాతిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. తనకు వారు విధేయులైతే వారికి ఎన్నెన్నో ఆశీర్వాదాలివ్వాలని దేవుడు సంకల్పించాడు. ఇశ్రాయేలీయులు చేయవలసిందల్లా ఒక్కటే, వీరు తమ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. అయితే వారు దేవుని మాట వినక పాపం చేసిన వారయ్యారు. కాబట్టి దేవుడు వారిని అలా వదిలేయవలసి వచ్చింది. ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య. ఇది కఠిన చర్యే గాని తాత్కాలికం. పశ్చాత్తప్తులై దేవా క్షమించు అని అడిగితే చాలు, ఆయన క్షమిస్తాడు, వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ రోజున దేవుడు ఒక్క ఇశ్రాయేలునే కాదు, మనల్ని కూడా పరిశుద్ధ జనమై బ్రతకాలని కోరుతున్నాడు. తన జనమే అయినా అవిధేయులైనప్పుడు వారిని గుణపరచడానికి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. దేవుని శిక్ష దేవుని బిడ్డలకు క్రమశిక్షణ. దేవుడు రానిచ్చిన శ్రమలు దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఈ అధ్యాయంలో యెహోవా దూత జాతినంతటిని ఉద్దేశించి వారి పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నాడు. దేవునికి అవిధేయులైన వారు దేవుని క్రమశిక్షను తప్పించుకోజాలరు. శత్రుశేషాన్ని ఉండనిస్తే వారు మీ కన్నులలో ముండ్లుగా, మీ ప్రక్కలలో శూలములుగా ఉంటారు. నిర్గమకాండం 33వ అధ్యాయం 55వ వచనం. శ్రోతలు వింటున్నారా? పాపము, తీర్పు, పశ్చాత్తాపం, దేవుని క్షమాపణ, ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే జరుగుతూ వచ్చింది. ఇదే వరస పునరావృతమవుతూ వచ్చింది. పిల్లలకు దేవుని ఆజ్ఞలను పరిచయం చెయ్యాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కుటుంబానికి పొడిగింపే సంఘం, ఆ తరువాత బడి. తల్లిదండ్రులే పిల్లలు అనుసరించాల్సిన మాదిరి. తమ తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఇశ్రాయేలు వారు కోల్పోవడానికి కారణం వారి చుట్టూరా ఉన్న అన్యజాతీయ సాంప్రదాయాలకు వీరు ఆకర్షితులవడమే. దేవుని స్వభావంలో ఒకవైపున ఆయన ఉగ్రత కనిపిస్తుంది, మరోవైపు పాపులపై దేవునికి ఉన్న అపార ప్రేమ కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు తన ప్రజలై ఉండి ఎంత అవిధేయులైనా దేవుడు వారి పట్ల ఎంతో కనికరము, కృపా చూపాడు. గనుకే వారిని విమోచించడానికి న్యాయాధిపతులనిచ్చాడు. ప్రియ శ్రోతలు, ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఎందుకని కనానీయ మతం వైపు ఆకర్షితులయ్యారు? ఎందుకంటే కనానీయ మతంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేయవచ్చు. అందులో నీతి ప్రమాణాలు బొత్తిగా లేవు. కనానీయ దేవతల పూజలో
తాగుబోతులు, వ్యభిచారులు విచ్చలవిడిగా పాల్గొంటారు. సత్యదేవారాధన పవిత్రమైనది. లోక విధానాలు విశాల మార్గాలు, పరలోక మార్గం ఇరుకైనది. బలమైన నాయకులు నడిపించినంతకాలం ఇశ్రాయేలీయులు బాగానే ఉన్నారు. నాయకుడు లేనప్పుడు తిరిగి వెనకబడిపోయి అన్యులతో సంయుక్తమైపోతూ వచ్చారు. ఈ రోజున ఆధునిక సమాజంలో విశ్వాసులు పలు విధాలుగా ఒత్తిడులకు లోనై ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్నారు. ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభువు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న సైతాను కంటే గొప్పవాడు. ఆయన నడిపించినట్లే మనం నడుచుకుంటే చాలు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో దేవుడే స్వయంగా చెప్తున్నాడు, విజయం సాధించాలంటే యుద్ధం దేవునిదే అని ముందు గుర్తించాలి. ఇశ్రాయేలు వారు దేవునికి విధేయులైతేనే విజయం. వీరు యెహోషువ కాలంలో పెద్దలు చెప్పినట్లు తాత్కాలికంగా నడుచుకున్నారు. అయితే దేవునికి మన విధేయత తాత్కాలికం కాదు, శాశ్వతం. నిత్యత్వంలోకి కొనసాగవలసిన నిబంధన సంబంధమిది. మన దేవునికి మనం చూపే విధేయత, ప్రేమలను బట్టి యేసుక్రీస్తునందు ఈ రోజున మనం పరలోక వారసత్వాన్ని అనుభవించగలుగుతున్నాము. శ్రోతలు గమనించండి, ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన దృష్ట్యా ఆ నిబంధన నెరవేర్పునకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తున్నాడు. దేవుడు ఆడి తప్పని దేవుడు, నిబంధన దేవుడు, విశ్వసనీయుడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయనకు సంతోషం లేదు, కాని గుణపరచడానికి అట్టి చర్య గైకొనవలసి వస్తుంది. మరో మాట, న్యాయాధిపతుల వ్యవస్థ తాత్కాలికమే. తన ప్రజలలో అరాచకం చెలరేగే సమయంలో స్థానిక శత్రువుల బారి నుండి వారిని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతులే సేనాపతులు, న్యాయ నిర్ణేతలు, పరిపాలకులు. ఇదంతా దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. రాను రాను ఇశ్రాయేలు వారి హృదయాలు మెత్తబడడానికి బదులు గట్టిపడుతూ వచ్చాయి. ఆదికాండం మొదలుకొని దేవుడు చెప్తూనే ఉన్నాడు, విధేయులకు ఆశీర్వాదం, అవిధేయులకు శాపం. ఇశ్రాయేలీయులు విధేయులై ఉండగా ఏ శత్రువు వీరి ఎదుట నిలువలేకపోయాడు. గాని ఇప్పుడో వీరి అవిధేయత కారణంగా శత్రువు ఎదుట నిలువలేకపోతున్నారు. ఎంత విషాదకరం! ప్రియ శ్రోతలు వింటున్నారా? మిమ్ములను శత్రువుల చేతికి అప్పగిస్తా అన్నప్పుడు దేవుడు ఎంత బాధతో, విసుకుతో ఆ మాట అని ఉంటాడో మీరు ఊహించగలరా? విరోధుల చేతిలో మిమ్ములను పెట్టేస్తా అన్నప్పుడు ఒక తండ్రి తన కుమార్తెను పరాయి వ్యక్తికి బానిసగా అమ్మవలసి వచ్చినప్పుడు అనే మాటలాగా ఇది ధ్వనిస్తోంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు అపజయ పరంపర మొదలైంది. రాజుల కాలంలో, ఆ తరువాత పరాయి రాజుల నుండి, చెర నుండి విడుదల సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల అపజయాలు ఎన్నెన్నో. తన ప్రజలు తనకు దూరమైపోతూ ఉంటే, తన బిడ్డలే తనను మరచిపోతే దేవునికి కోపం హెచ్చుతుంది. ఇశ్రాయేలు బయలుదేవతను పూజిస్తూ ఉంటే చూచి దేవుడు ఎంత మండిపడ్డాడో ఊహించగలరా? అసలు ఈ బయలు సూర్యదేవుడు. ఉన్నత స్థలాలలో బయలుదేవతకు బలిపీఠాలు నిర్మిస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో బయలును ఆరాధిస్తారు. కాని ప్రియ శ్రోతలు, క్రీస్తునందే ఆధ్యాత్మిక సంస్కృతి అర్థవంతమైనది. ప్రియ సోదరా, సోదరి, నువ్వు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన క్రీస్తు యేసు కృపా సమృద్ధి, తండ్రి అయిన దేవుని వాత్సల్య ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? 1 లెమూయేలు, 2 సమూయేలు, 3 నతనీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్
9399952570. ప్రియులారా, ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యయనాలను ధ్యానించుకున్నాం. ఈ గ్రంథంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రుల చేతిలో బందీలైనప్పుడు విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా గమనించాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరాన్ని, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమను ప్రతి విషయంలో మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూశాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, ఆయనను విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, తిరిగి పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇశ్రాయేలీల చరిత్రగా ఉంటున్నది. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. మానవ మేధస్సు, మానవ జ్ఞానం మీద ఆధారపడితే అపజయమే కలుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించడాన్ని అభ్యసించాలి. దేవుని చిత్తానుసారంగా అనుగుణంగా బ్రతకాలి. ఆ విషయంలో మనము ఎలా ఉన్నామో మనము పరిశీలించుకోవాలి. మనం ప్రేమలో పాతుకుపోయి విశ్వాసంతో మన హృదయాల్లో నివసించేలా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రతి పాపానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి పవిత్రతను అనుసరించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.